అస్తు. నిన్నటి పాఠంలో ఎవరికైనా సందేహాలు ఉన్నాయండి? నిన్న మనము ముఖ నాసిక వచనోను నాసిక అనే సూత్రాన్ని మొదలు పెట్టుకున్నాము. అందులో దాని సూత్రార్థము, పద విభాగము, సమాసం కూడా చెప్పుకున్నాము. నా అంటే అవ్యయపదం. అజ్జలవు, అజ్జలవు అంటే ప్రథమ ద్వివచనం. అచచ హల్చ, అజ్జలవు ఇతర ఇతర యోగంతో సమాసం చెప్పాను. అర్థం వచ్చేసి తుల్యాస్య ప్రయత్నౌ అపి, తుల్యాస్య ప్రయత్నౌ అపి అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకో నా భవతః. సవర్ణ సంజ్ఞ కాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది. అంటే పై సూత్రం ఏముంటుంది? ఆస్య ప్రయత్నం తుల్య. ముఖంలో ఏదైతే ప్రయత్నం చేసినప్పుడు, ఏ వర్ణాలకైతే ప్రయత్నం చేసినప్పుడు సమాన వర్ణాలు ఉంటాయో అట్లాంటి సమాన వర్ణాలకు సవర్ణ సంజ్ఞ అని చెప్పింది. పైన చెప్పిన నియమం ప్రకారంగా ఇక్కడ కూడా అచ్చు హల్లకు పరస్పరం సవర్ణ సంజ్ఞ అవుతుంది. సవర్ణ సంజ్ఞ అవుతుంది, కానీ ఈ సూత్రం వచ్చి చెప్పింది లేదు, నువ్వు అన్ని చోట్ల చేసుకో, కానీ అచ్చు హల్లులకు మాత్రం పరస్పరం సవర్ణ సంజ్ఞ ఉన్నప్పటికీ కూడా తుల్యాస్య ప్రయత్నం అపి అచ్చు హలో, అచ్చుకి హల్లుకు ఎప్పుడు కూడా సవర్ణ సంజ్ఞ చేయొద్దు. నా భవతి అచ్చు హలో పరస్పరం ఒకదానికి కూడా సవర్ణ సంజ్ఞకు నా భవతః, సవర్ణ సంజ్ఞకాలు కావు అని చెప్పి నిషేధించింది. పై సూత్రం వచ్చి చేస్తా ఉంటుంటే అది అతివ్యాప్తి అంటే అది దాని ప్రకారంగా ఇక్కడ కూడా ప్రాప్తం అవుతుంటే అది ఇష్టం లేదు కాబట్టి ఎందుకు అనిష్టి మనకు కొన్ని రూపాలు తయారు చేయాలి అంటే, శబ్దాలు తయారు చేసుకోవాలంటే ఇక్కడ అచ్చు హల్లకు మనము సవర్ణ సంజ్ఞ పెట్టుకుంటే అనిష్ట రూపం వస్తుందన్నమాట. అనిష్ట రూపం కాకూడదు, ఇష్ట రూపం సాధించాలి అంటే ఇక్కడ ఖచ్చితంగా నిషేధించుకోవాలి. అది మహర్షి పాణికి తెలుసు కాబట్టి అక్కడ పైన నియమ ప్రకారంగా చెప్పాడు, కానీ ఒక అచ్చు హల్లుకు మాత్రం నిషేధించాడు. అచ్చు హల్లుకు ఎప్పుడు కూడా సవర్ణ సంజ్ఞ ప్రాప్తం అయినప్పటికీ కూడా ఇక్కడ మటుకు అచ్చు హల్లకు సవర్ణ సంజ్ఞ కాదు అని చెప్పి నిషేధించాడు. అవి ఎగ్జాంపుల్: దండహస్త, దదీషితం, వైపాసో మత్స్య, ఆనడుహం చర్మ అని చెప్పాడు ఇక్కడ. అవి ఎట్లా మరొకసారి ఒక్కో సూత్రపరంగా ఎక్కడ ఏ విధంగా సమాన వర్ణాలు ఇక్కడ ఏ రకంగా నిషేధించబడ్డాయి అది చూద్దాం. పరిశిష్టంలోకి వచ్చేసేయండి. పరిశిష్టం అస్తు. అందరూ ఓపెన్ చేశారనుకుంటా, రాసుకోండి. మొట్టమొదటి దండహస్త ఏంటంటే మనకు దండహస్త, దండహస్త మొట్టమొదటి ఎగ్జాంపుల్ ఏంటి? దండహస్త. దండహస్త అంటే ఎవరి చేతులు అయితే దండ ఉందో అటువంటి మనిషి దండహస్త. ఎవరి చేతులు అయితే దండ ఉందో అంటే కర్ర ఉందో దాన్ని దండహస్త అంటాం. అవునా? కర్రను చేతులు ధరించిన వాడు ఎవరైనా కావచ్చు. అస్తు. ఇక్కడ మనకు దండహస్తలో దండ శబ్దానికి అంతిమంలో ఒకసారి వినండి. దండ శబ్దానికి అంతిమంలో ఉందండి దండ ప్లస్ అస్త, ఇవి రెండు పదాలు. దండ ప్లస్ అస్త. దండ శబ్దం డకారంలో అకారం, ఓకేనా? తథా అలాగే హస్తలో హకారం ఉంది, హస్తలో అకారం ఉంది, ఉందా? ఇప్పుడు ఈ దోనో వర్ణాల స్థానంలో దోనో వర్ణాలకు అకుహ విసర్జనీయా కంఠ్యా. పరిశిష్టం ఓపెన్ చేసారా? 582, 582 పేజ్ అండి, మొదటి భాగంలో 582. కొంచెం జాగ్రత్తగా అండి, అతి సింపుల్ గా ఉంటుంది. ఇప్పుడు దండాలో ఉండే డకారం ఉండే అకారము, తర్వాత హస్తలో ఉండే హకారము, ఈ రెండు వర్ణాల స్థానం ఏంటి? అకుహ విసర్జనీయా కంఠ్యా. ఈ సూత్రం వర్ణోచ్చరణ శిక్ష అని చెప్పుకున్నాం. ఆ శిక్షా సూత్రం ప్రకారంగా అకారానికి కు అంటే కవర్గానికి, హ అంటే హకారానికి, ఇంకా విసర్గానికి ఇవన్నీ కంఠస్థానాలు, కంఠంతో ఉచ్చరించబడతాయి, ఇవి కంఠంతోనే పలకబడతాయి. కాబట్టి దండాలో ఉండే డకారం ఉండే అకారము, హస్తాలో ఉండే అకారము, రెండింటికి స్థానం ఏంటి? కంఠము. కాబట్టి సమాన వర్ణాలు అన్నమాట. మన ముఖంలో ప్రయత్నం చేసినప్పుడు ఒకే చోటు నుంచి ఉచ్చరించబడతాయి, అంటే కంఠస్థానంతో ఉచ్చరించబడతాయి. కాబట్టి సమాన వర్ణాలు.
సమాన వర్ణాలు కాబట్టి పై సూత్రం ప్రకారంగా సమాన తుల్య ప్రయత్న, నువ్వు ప్రయత్నం ఉచ్చరించినప్పుడు ఏదైతే ఏ వర్ణాలు అయితే సమానంగా ఉచ్చరించబడతాయో దానికి సవర్ణ సంధ్య చేసుకో అని చెప్పి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం చెప్పింది. ఆ సూత్ర నియమం ప్రకారం ఇక్కడ కూడా దండాలు ఉండే ఆకారానికి హస్తాలు ఉండే ఆకారానికి రెండు సమాన వర్ణాలు కాబట్టి రెండు కంఠస్థానమే, ఆకారము కంఠస్థానమే, అకారము హకారము కంఠస్థానమే, రెండు కంఠస్థానాలు కాబట్టి సమాన వర్ణాలు. అందుకే ఆ సూత్రం ప్రకారం ఇక్కడ సవర్ణ సంధ్య కావాలి. సవర్ణ సంధ్య చేసుకున్నాక ఏమవుతుంది, దండాస్థ అని అనిష్ట రూపం సిద్ధిస్తుంది మనకు. ఇప్పుడు సవర్ణ సంధ్య పెట్టుకున్నా అంటే వెనుకబడి వస్తుంది అకహ సవర్ణే దీర్ఘ అనే సూత్రం వస్తుంది. వచ్చేసి ఆ దీర్ఘం చేస్తాం, దండలో ఉండే ఆకారాన్ని హస్తాలో ఉండే ఆకారానికి దీర్ఘం చేస్తా ఉంటుంది. ఏంటి అది దీర్ఘం చేస్తే ఏమవుతుంది, దండాస్థ అయిపోయింది. దండాస్థ మనకు ప్రయోగం ఎక్కడ అనిష్ట సిద్ధిస్తుంది, మనకు అనిష్ట రూపం ప్రాప్తం అవుతుంది. మనకి ఏమైనా దండ హస్త కావాలి, అంటే అలాంటి అనిష్ట రూపం కాకూడదని చెప్పి ఏం చెప్పాడు మహర్షి పాణిని ఇక్కడ ఈ సూత్రాన్ని రచించాడు. ఏం చెప్పాడు, లేదు ఇవి సమాన వర్ణాలు అయినప్పటికీ కూడా, అందుకే నాజ్జలు ఏమంటుంది, దీని మీనింగ్ ఎలా రాసుకున్నదండి, నాజ్జలవుకి అచ్ హలో పరస్పరం సవర్ణ సంధ్యకో నా భవత తుల్యాస్య ప్రయత్నం అపి, తుల్య ప్రయత్నం అనేది స్థానం అనేది తుల్య సమానంగా ఉన్నప్పటికీ కూడా అచ్చు హల్లులకు మాత్రము చేసుకోవద్దు. ఏం చేసుకోకూడదు, సవర్ణ సంధ్య చేయొద్దు, సవర్ణ సంధ్య కాదు అని చెప్పి. సవర్ణ సంధ్య వద్దన్నప్పుడు ఆటోమేటిక్ గా అకహ సవర్ణ దీర్ఘకు రాదు. అకహ సవర్ణ దీర్ఘ ఎప్పుడు వస్తుంది, ఇది సవర్ణ సంధ్య అని పేరు పెడితేనే అకహ సవర్ణ దీర్ఘ వచ్చి దీర్ఘం చేస్తుంది. కానీ ఇక సవర్ణమే లేనప్పుడు అకహ సవర్ణ దీర్ఘ సూత్రం కూడా రాదు. కాబట్టి ఎందుకు రాదు, ఇది నిషేధించింది కాబట్టి అచ్చు హల్లులకు సవర్ణ సంధ్య కాదు అని చెప్పింది. కాకపోతే ఎలా ఉన్నాయి అలాగే ఉన్నాయి, దండ హస్త. ఓకేనా, ఇది దీని యొక్క ప్రయోజనం. అంటే ఇక్కడ అకహ సవర్ణ దీర్ఘానికి ప్రవృత్తి రాదు, దీర్ఘం కాదు, ఎలా ఉన్నాయో అలాగే ఉన్నాయి. ఓకేనా, ఓకే. దండలు ఉండే ఆకారం అచ్చు, హస్తాలో ఉండే హకారం హల్లు, ఈ రెండు అచ్చు హల్లులకు మధ్యలో నువ్వు సవర్ణ దీర్ఘం చేసి ఆ సవర్ణ సంధి చేస్తా అంటే అది కాదు. ఎప్పుడు ఎల్లప్పుడూ కాదు, ఎక్కడైనా కూడా కాదు. అచ్చు హల్లుకి ఎక్కడొచ్చినా కూడా సవర్ణ సంధ్య కాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది కాబట్టి మనకు అకహ సవర్ణ దీర్ఘ సూత్రం కూడా రాలేదు. సవర్ణ సంధ్య లేకపోతే సవర్ణ దీర్ఘ సంధికి సంబంధించిన ఆ సూత్రం కూడా మనకు రాదు. ఓకే అండి, ఇది మీకు స్పష్టమైంది అనుకుంటాను. ఇంకోటి ఏంటి చూడు, సమాన వర్ణాలు ఒకటి స్థానము సమానము, తత అకారం ఆభ్యంతర ప్రయత్నం. ఎలాగా, ఇది అకుహ విసర్జనీయ కంఠ్యాతుడు కంఠస్థానం కలిసింది. దండలో ఉండే ఆకారము స్థానం ఉండి కంఠము. ఓకేనా, కంఠంతో వచ్చేస్తాం. అదేవిధంగా దాని కింద ఇచ్చాడు వివృత కరణాహ స్వరాహ. అకారానికి వివృతం కూడా అంటామండి. అకారాన్ని ఏమంటాము, అకార సూత్రం చెప్పాను, అకారాన్ని వివృతం అంటాము. ఏమంటాం, కాబట్టి ఆకారం వివృతం. అదేవిధంగా హకారం కూడా వివృత కరణ వా అనే సూత్రం చేత ఇది కూడా వివృతమే. వివృత కరణాహ స్వరాహ అనే సూత్రం చేత వర్ణోచ్చరణ శిక్షణ ఉండే 57వ సూత్రం ప్రకారంగా దండలో ఉండే డకారం ఉండే ఆకారానికి వివృతం అని పేరు. ఇంకో సూత్రం ప్రకారంగా హకారానికి కూడా వివృత కరణాహ వా అనే సూత్రం చేత హకారానికి కూడా వివృతం అని పేరు. అంటే ఇది కూడా వివృతమే, అది కూడా వివృతమే, సమానంగా ఉంది కదా. పైన అది కంఠస్థానమే, ఇది కూడా కంఠస్థానం, రెండు సమానంగా ఉన్నాయి కదా. అలా సమానంగా ఉన్నాయి కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం వచ్చేసి నేను సవర్ణ సంధ్యాన్ని పేరు పెడతా ఉంటే ఈ సూత్రం వచ్చేసి లేదు. అచ్చు హల్లులకు మాత్రం నువ్వు సమానంగా ఉన్నప్పటికీ కూడా తుల్యాస్య ప్రయత్నం తుల్య ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా అచ్చు హలో సవర్ణ సంధ్యకో నా భవత కాదు అని చెప్పి నిషేధించింది. ఓకేనా, అది ఇక్కడ చెప్పాడు. తుల్యాస్య ప్రయత్నం ఈ రెండింటికి పరస్పరం సవర్ణ సంధ్య లేకపోవడం, తుల్యాస ప్రయత్నం అనే సూత్రం చేత సవర్ణ సంధ్య కాకపోవడం వలన అకహ సవర్ణ దీర్ఘ వచ్చి కూడా అకహ సవర్ణ దీర్ఘ వచ్చి దీర్ఘం చేయాల్సింది, అది కూడా కాలేదు. దీర్ఘం చేస్తే ఏమైపోయింది, దండాస్థ అనే అనిష్ట రూపం సిద్ధించేది మనకు. అది ఇచ్చాడు ఇక్కడ. దండాస్థ ఒకవేళ వచ్చి ఉంటే పై సూత్రం ప్రకారంగా నియమం ప్రకారం సవర్ణ సంధ్య పెట్టుకుంటే అకహ సవర్ణ దీర్ఘ వచ్చేసి దండాలు ఉండే ఆకారానికి హస్తాలు ఉండే ఆకారానికి దీర్ఘం చేస్తే దండాస్థ అలాగా అనిష్ట రూపం సిద్ధించేది.
ఇష్టసిద్ధి సిద్ధించేది కాదు. అందుకే తుల్య ప్రయత్నాలు ఉన్నప్పుడు కూడా హకారము హకారం అనేవి క్రమంగా అచ్చు హల్లులు కాబట్టి సవర్ణ సంధ్యగా నిషేధించబడింది. ఎవరు నా జలం అనే సూత్రం నిషేధించబడింది కాబట్టి ఇక్కడ దీర్ఘము రాలేదు. ఇది దీని యొక్క ముఖ్య తాత్పర్యం. అదేవిధంగా దది శీతం, దది శీతలం, దదిలో ఈ ఉంది, శీతలంలో ఈ ఉంది. ఇక్కడ దదిలో ఉండే ఇకారము, శీతలంలో ఉండే సకారం, మొట్టమొదటి షకారం, ఇది రెండు సమాన వర్ణాలు అంట. ఎలా సమాన వర్ణాలు? ఇచు యశాస్తాలవ్యా అనే సూత్రం చేత ఇకారానికి తాలు స్థానం, తాలుతో ఉచ్చరిస్తాము. అదేవిధంగా ఇచు యశాస్తాలవ్యా అనే సూత్రం ప్రకారం ఈ చు యా షా కూడా ఉంది దీంట్లో. ఆ సకారము తాలు స్థానం ఉచ్చరిస్తాము. కాబట్టి తాలు స్థానం, ఇది కూడా తాలు స్థానం, రెండు సమానంగా ఉన్నాయి కదా. కాబట్టి సమానంగా ఉంది కాబట్టి ప్రయత్నం రెండింటికి సమానం కాబట్టి తుల్యాస్య ప్రయత్నం సవర్ణం వచ్చి సవర్ణ సంధ్య చేస్తా ఉంటుంది. కానీ ఇది వచ్చిందంటేనే ఈ సూత్రం వచ్చి లేదండి, ఇవి హచ్చు హల్లులు తుల్యస్య ప్రయత్నం అపి, తుల్య ప్రయత్నం ఉన్నప్పటికి కూడా, స్థానం ఒకటి అయినప్పటికి కూడా ఇవి అచ్చు హల్లులు కాబట్టి సవర్ణ సంధ్య నా భవత, సవర్ణ సంధ్యకో నా భవత, సవర్ణ సంధ్యకాలు అని పేరు పెట్టబడవు, సవర్ణ సంధ్య రాదు అని చెప్పి ఇది సూత్రం నిషేధించింది ఇక్కడ కూడా. అందుకే నిషేధించింది కాబట్టి ఎలా ఉన్నాయో నిషేధించింది కాబట్టి అకహ సవర్ణ దీర్ఘ కూడా రాలేదు. లేదంటే ఇది దీర్ఘం చేసింది ఏమైపోయింది? దది ప్లస్ శీతం, దదీతలం అయిపోయింది. దది ప్లస్ శీతలం ఉంది ఇక్కడ. ఉదాహరణ దది ప్లస్ శీతలంలో దదిలో ఉండే ఇకారము, శీతలం ఉండే షకారానికి దీర్ఘం చేస్తే అయిపోయింది దదీతలం అయిపోయింది. దదీతలం, దదీతలం అర్థమే లేదు. దది శీతలం అని నాకు దది పెరుగు శీతలంగా ఉంది, ఇది ఒక అర్థం చెప్పుకోవచ్చు. దదీతలం అనేది ఎక్కడ రూపమే లేదు, ప్రయోగమే లేదు. కాబట్టి అలా అనిష్ట సిద్ధించకూడదు, అనిష్ట రూపం రాకూడదని చెప్పే మహర్షి పాణిని అచ్చు హల్లులకు మాత్రం నిషేధించాడు. సమాన వర్ణాలు ఉన్నప్పటికీ కూడా అది అచ్చు హల్లులు ఉంటే మాత్రం అది సవర్ణ సంధ్య కాదు అని చెప్పారు. ఓన్లీ అచ్చు హల్లులకు మాత్రమే. అచ్చుకి హల్లుకి ఎక్కడ సవర్ణ చేసినా అక్కడ కాదు. రెండు అచ్చు తీసుకో, రెండు హల్లులకు పెట్టుకో, అచ్చు హల్లుకు మాత్రము సవర్ణ సంధ్య కాదు అని చెప్పి ఈ సూత్రం నిషేధించింది. ఈ రకంగా దది దండహస్త దది శీతంలో మనము ఈ రకంగా చూసాం. స్థానము కలిసినప్పటికి కూడా ఇది వచ్చేసి నిషేధించింది కాబట్టి సవర్ణ సంధ్య కాలేదు. సవర్ణ సంధ్య కాకపోయేసరికి దీర్ఘం కూడా కాలేదు. అందుకే మన ఇష్ట సిద్ధి సిద్ధించింది. ఇంతవరకు చెప్పిన రెండు ఉదాహరణ యొక్క సందేహం ఉందా? జీ చెప్పండి. మహోదయ దండ ప్లస్ హస్త ఉంది కదా మహోదయ, డాలో ఆ తీసుకుంటుంది మహోదయ, హాలో ఆ తీసుకోవడానికి రాదు. హకారంలో హా తీసుకోవాలి మొట్టమొదటి అక్షరం. ఓకే మహోదయ, ఇది రెండు సమానం, రెండింటికి కంఠంతోనే ఉచ్చరిస్తాం కాబట్టి సమానంగా ఉండాలి. కాబట్టి ఆ సూత్రం ప్రకారం సవర్ణ సంధ్య కావాలి. కానీ ఇది అచ్చు హల్లులు అయితే నిషేధించింది. అచ్చు హల్లు కాబట్టి ఇక్కడ సవర్ణ సంధ్య కాదు అని చెప్పింది. ఇక్కడ సవర్ణ సంధి కాలేదు, ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. ఓకే, రాసుకోండి. దండహస్త ఇత్యత్ర ఎగ్జాంపుల్ రాసుకోండి. దండహస్త ఇది మనకి శబ్దం. ఇత్యత్ర దండహస్త బ్రాకెట్ రాసుకోండి. దండా ప్లస్ హస్త, దండా ప్లస్ హస్త విడగొట్టు కూడా రాసుకోండి బ్రాకెట్ లో. దండా హస్త ఈజ్ ఈక్వల్ టు దండా ప్లస్ హస్త, దండా ప్లస్ హస్త. ఓకే, రాసుకోండి. దండా ప్లస్ హస్త, దండ హస్త, దండా ప్లస్ హస్త ఇత్యత్ర అంటే ఇక్కడ. ఇత్యత్ర దండ శబ్దే అంతిమ అకారస్య, దండ శబ్దే అంటే దండ శబ్దంలో అంతిమ అకారస్య పునః హస్తః శబ్దే, హస్తః శబ్దే, హస్తః శబ్దే ఆది హకారస్య, హస్తః శబ్దే ఆది అకారస్య, హస్తః శబ్దే ఆది హకారస్య, హకారం అండి హయవతుండే హ,
हकारस्य अकारस्य अकारस्य द्वयोः वर्णयोः अकुह विसर्जनीयाः कंठ्याः रास्कोंडी द्वयोः वर्णयोः अकुह विसर्जनीयाः कंठ्याः कोटेशन పెట్టుకునేది అనేన సూత్రేణ अकारस्य हकारस्य कंठस्थानं समानम् अस्ति अकारस्य हकारस्य कंठं समानम् अस्ति स्थानं समानम् कंठस्थानं समानम् अस्ति कंठस्थानं समानम् अस्ति समानं कदा अकुह आ उंदी कु అంటే కవర్గం హ దాని పక్కన ఉంది అకుహ మహోదయ ఒక్కసారి మళ్ళా చెప్పురా दंड शब्दे अंतिम अकारस्य पुनः हस्त शब्दे अंतिम हस्त शब्दे आदि हकारस्य हस्त शब्दे आदि हकारस्य बोले हा हलंत हकारम हकारस्य द्वयोः वर्णयोः రెండు వర్ణాలకి अकुह विसर्जनीयाः कंठ्याः अनेन सूत्रेण अकारस्य हकारस्य स्थानं समानम् अस्ति తథైవ అలాగే సమానంగా ఉంది అంటే ఈ సూత్రం ప్రకారం రెండింటికి స్థానం సమానంగా ఉంది స్థానం సమానః అస్తి తథైవ दंड शब्दे अकारस्य अंतिम अकारस्य तथैव అంటే అలాగే అని అర్థం तथैव दंड शब्दे अंतिम अकारस्य अंतिम अकारस्य विवृतकरणाः स्वराः अनेन सूत्रेण अकारस्य अनेन सूत्रेण अकारस्य आभ्यन्तर प्रयत्नं अकारस्य आभ्यन्तर प्रयत्नं विवृतमस्ति विवृतकरणाः स्वराः अनेन सूत्रेण अकारस्य आभ्यन्तर प्रयत्नं विवृतमस्ति అంటే అకారాన్ని వివృతం అంటామని ఆభ్యంతర ప్రయత్నం వివృతం అంట ఆ సూత్రం ప్రకారంగా ఆభ్యంతర ప్రయత్నం వివృతమస్తి पुनः हस्तशब्दे आदि हकारस्यापि आदि अकाराనికి కూడా हस्तशब्दे आदि अकारस्यापि विवृतकरणाः विवृतकरणा वा ఇది సూత్రం అండి विवृतकरणा वा विवृतकरणा वा ఇది కొటేషన్ పెట్టుకోండి అనేన సూత్రేణ हकारस्यापि
हकारस्यापि आभ्यंतर प्रयत्नः विवृतः अस्ति। हकारस्यापि आभ्यंतर प्रयत्नः हकारस्यापि आभ्यंतर प्रयत्नः विवृतः अस्ति। अतः अतः द्वयोः वर्णयोः अतः द्वयोः वर्णयोः विवृतः समानमस्ति। विवृतः समानमस्ति। विवृतः समानमस्ति। विवृतः समानमस्ति। వివృతః సమానమస్తి అంటే వివృతం సమానంగా ఉంది. ద్వయోః వర్ణయోః వివృత సమానమస్తి. వివృతః అర్థం ఏంటండి? ఏంటండి వివృతఃకి అర్థం? మీ వాయిస్ సరిగ్గా రాలేదండి. వివృతకి అర్థం ఏంటంటున్నాను? వివృత అంటే విశాలంగా చెప్పాను, సంకుచి చెప్పకుండా వివృతంగా ఓపెన్ గా చెప్పడం. వర్ణాన్ని బాగా ఓపెన్ గా చెప్పడం వర్ణాన్ని. అర్థమైందా? సంకుచితం వివృత. సంవృతం అంటే ఆ వర్ణాన్ని సంకుచితంగా అంటే బిగబట్టుకొని చెప్పడం అన్నమాట వర్ణాన్ని. వివృతం అంటే విస్తృతంగా ఓపెన్ గా చెప్పడం అన్నమాట. ఉచ్చారణలో కొంచెం తేడా ఉంటుంది అన్నమాట. విశాలంగా చెప్పడం, విడిగా చెప్పడం, విస్తృతంగా చెప్పడం. కొన్ని వర్ణాలు సంకుచిత, ఏదో పిడికిలి బిగిస్తే ఏ విధంగా ఉంటుంది, బిగించి పట్టుకొని చెప్పేట్టుగా ఉంటుంది. పిడికిలి ఓపెన్ చేసామంటే ఓపెన్ గా చెప్పేట్టుగా ఉంటుంది. అలాగా అది దీని యొక్క తాత్పర్యం. అస్తు. ఏం రాశారు? ఏం రాశారండి? ద్వయోః వర్ణయోః వివృతః. ద్వయోః వర్ణయోః వివృతః సమానమస్తి. సమానమస్తి అని ఇదొక ఆభ్యంతర ప్రయత్నం కూడా వివృతము, అక్కడ స్థానం కూడా సమానం. రెండు రకాల సమానత వచ్చింది. అతః 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 అందువలనే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. అతః అంటే అందువలనే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. సమానంగా ఉండే కదా అన్నింటికి. స్థానం సమానంగా ఉంది, ప్రయత్నం సమానంగానే ఉంది. ఇది కూడా వివృతమే, ఇది కూడా వివృతమే. అది కూడా కంఠమే, అది కూడా కంఠమే. సమానంగా ఉన్నాయి కదా. అందుకే అతః అందువలనే తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. అనేన సూత్రేణ తుల్యవర్ణానాం అంటే సమాన వర్ణాలు ఏవైతే ఉన్నాయో తుల్యవర్ణానాం పరస్పరం ఒకదానికోటి పరస్పరం సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. దీంతో సవర్ణ సంజ్ఞ ప్రాప్తమైందండి. పరంతు దీంతో ప్రాప్తమైంది. అనేన సూత్రేణ తుల్యవర్ణానాం పరస్పరం సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. పరస్పరం సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. పరస్పరం సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. పరంతు నాజ్జలౌ ఇది ప్రకృతి సూత్రం రాయండి. నాజ్జలౌ అనేన సూత్రేణ తుల్యాస్య ప్రయత్నం అపి నాజ్జలౌ సూత్రం యొక్క తాత్పర్యం. నాజ్జలౌ అనేన సూత్రేణ తుల్యాస్య ప్రయత్నం అపి తుల్యాస్య ప్రయత్నం తుల్య ప్రయత్నం ఉన్నప్పటికీ కూడా తుల్యాస్య ప్రయత్నం అపి అక్కడ స్థానం ఉంది, వివృత రెండు సమానంగా ఉన్నాయి.
తుల్యాస్య ప్రయత్నమపి అచ్ హలౌ అచ్ హలౌ అచ్ హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అచ్ హలౌ అచ్చు హల్లుకు పరస్పరం సవర్ణ సంజ్ఞ కాదు. అచ్చు హలో పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ, రెండుగా సవర్ణ సంజ్ఞకౌ అంటున్నాను. అచ్చోటి హల్లుడి పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ, ఒకదానికోటి సవర్ణ సంజ్ఞకాలు కావు. పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. ఇది నిషేధించింది ఏంటండి? పరస్పరం సంజ్ఞకౌ నా భవతః. అతః అతః సవర్ణ సంజ్ఞ అభావాత్, అతః సవర్ణ సంజ్ఞ అభావాత్, సవర్ణ సంజ్ఞ సవర్ణ సంజ్ఞ అభావం కావడం అంటే సవర్ణ సంజ్ఞాయాః సవర్ణ సంజ్ఞ అభావాత్, సవర్ణ సంజ్ఞ లేకపోవడం వలన అకః సవర్ణే దీర్ఘః అపి నా ఆగచ్చతి. సవర్ణ సంజ్ఞ అభావాత్ అకః సవర్ణే దీర్ఘః అనేన సూత్రేణ దీర్ఘః అపి నా భవతి. సవర్ణ సంజ్ఞ అభావాత్ సవర్ణ సంజ్ఞ అభావాత్ అకః సవర్ణే దీర్ఘః అనేన సూత్రేణ దీర్ఘః అపి నా భవతి. సవర్ణ సంజ్ఞ ఉంటే వచ్చే పని, సవర్ణ సంజ్ఞ లేకపోతే ఎందుకు వస్తుంది? ఏంటండి? అకః సవర్ణ దీర్ఘే అకః సవర్ణే దీర్ఘ అనేన సూత్రేణ పరస్ అనేన సూత్రేణ తుల్యస్య ప్రయత్నమపి అస్య హలౌ పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అతః సవర్ణ సంజ్ఞా అభావాత్ సవర్ణ సంజ్ఞ అభావాత్ సవర్ణ సంజ్ఞ అభావాత్ అకః సవర్ణే దీర్ఘః అకః సవర్ణే దీర్ఘః ఇతి సూత్రేణ అకః సవర్ణే దీర్ఘః ఇతి సూత్రేణ అకార హకారయోః దీర్ఘః అపి నా భవతి. అకార హకారయోః దీర్ఘః అపి నా భవతి. అకార హకారయోః దీర్ఘాదేశः अपि न भवति. दीर्घादेशः अपि न भवति. दीर्घादेशः न भवति ఇది దీని తాత్పర్యం అండి. దీర్ఘాదేశः न भवति. అదే కింద రాసుకుని దధి శీతలం ఎగ్జాంపుల్. దధి ప్లస్ శీతలం, దధి ప్లస్ శీతలం రెండు ఎగ్జాంపుల్ ఏంటి? దధి ప్లస్ శీతలం, దధి ప్లస్ శీతలం. దధి ప్లస్ శీతలం ఇత్యత్ర, దధి శీతలం ఇత్యత్ర అంటే ఇక్కడ, ఇత్యత్ర ఇత్యత్ర అపి ఇక్కడ కూడా, ఇత్యత్ర అపి ఇక్కడ కూడా దధి శబ్దే అంతిమ ఇకారస్య, దధి శబ్దే అంతిమ ఇకారస్య, दधि शब्दे अंतिम इकारस्य, शीतल शब्दे आदि शकारस्य, शीतल शब्दे आदि शकारस्य, शीतल शब्दे आदि शकारस्य, शीतल शब्दे आदि शकारस्य, आदि शकारस्य द्वयोः అంటే రెండిట్ల స్థానంలో ద్వయోः ఇచు యశాస్ తాళవ్యాః రాయండి. సూత్రం ఇది, వర్ణోచ్చరణ శిక్ష యొక్క సూత్రము. ఇచు యశాస్, ఈ చు యా షా, ఇక్కడ ఈ ఉంది, చు అంటే చవర్గము, యా అంటే యకారం, షా అంటే షకారం. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ తాలు స్థానంలో ఉచ్చరించబడతాయండి. ఈ వర్ణాలన్నీ కూడా తాలు వర్ణం. ఈకారము ఉచ్చరించాలంటే
తాలు సహాయం కావాలి. చు అంటే చవర్గాన్ని ఉచ్చరించాలన్నా తాలు స్థానం కావాలి. అదే యకారాన్ని ఉచ్చరించాలన్నా తాలు స్థానం కావాలి. అదే షకారాన్ని ఉచ్చరించాలన్నా తాలు స్థానం కావాలి. కాబట్టి ఇక్కడ ఈ అనేది ఉంది, షా కూడా ఉంది. కాబట్టి రెండింటికి స్థానం ఒకటే అన్నమాట. అందుకే రాసుకోండి. ద్వయోః ఇచు యశాస్తాలవ్యాః అనేన సూత్రేణ ద్వయోః వర్ణయోః తాలు స్థానం సమానమస్తి. అనేన సూత్రేణ ద్వయోః వర్ణయోః తాలు స్థానం సమానమస్తి. ద్వయోః వర్ణ ద్వయోః అంటే అకార ఇకారయోః, సారీ అకార శకారయోః ద్వయోః వర్ణయోః అంటే బ్రాకెట్ లో ఇకార శకార, సారీ ఇకార శకారయోః తాలు స్థానం సమానమస్తి. ఇకార శకారయోః తాలు స్థానం సమానమస్తి. స్టార్టింగ్ రాసుకునే కదా, దది శబ్దే అంతిమ ఇకారస్య, శీతలం శబ్దే ఆది షకారస్య అని చెప్పి అది ఇక్కడ అనే సూచన. ద్వయోః వర్ణయోః ఇకార శకార బ్రాకెట్ లో ఇకార శకారయోః తాలు స్థానం సమానమస్తి. ద్వయోః వర్ణయోః అంటే బ్రాకెట్ లో ఇకార ఈ ప్లస్ షా తాలు స్థానం సమానమస్తి. అతః తుల్యాస్య సమానమస్తి. అతః అందువలనే. ఇప్పుడు రాసుకోండి. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. తుల్యాస్య ప్రయత్నం సవర్ణం. అనేన సూత్రేణ ఇకార శకారయోః సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. ఇకార శకారయోః సవర్ణ సంజ్ఞా ప్రాప్తః. ఇకార శకారయోః సవర్ణ సంజ్ఞ ప్రాప్తమైంది. ప్రాప్తః పరంతు నాజ్జలౌ అనేన సూత్రేణ నాజ్జలౌ అనేన సూత్రేణ ఇకార శకారయోః నాజ్జలౌ అనేన సూత్రేణ ఇక్కడ ఆభ్యంతర ప్రయత్నం ప్రస్తావన అక్కర్లేదండి. లేదండి, ఆభ్యంతర ప్రయత్నం కలవదు, అందుకే ఇవ్వలేదు. ఆభ్యంతర ప్రయత్నం అక్కడ ఏది కలిస్తే అది చూసాం. ఇక్కడ కొన్ని ఎక్స్ట్రా కలిసి అవి ఆభ్యంతర ప్రయత్నం కలవ అన్నమాట. ఈ రెండింటికి కలుస్తాయి, అందుకే అది చూపించింది. మనం ఓన్లీ స్థానం కలుస్తున్నాం. నాజ్జలౌ అనేన సూత్రేణ ఇకార శకారయోః తుల్య ప్రయత్నౌ అపి. ఇకార శకారో తుల్య ప్రయత్నౌ అపి ఇకార శకారో తుల్య ప్రయత్నౌ అపి ఇకార శకారౌ తుల్య ప్రయత్నో అపి పరస్పరం అచ్ హలౌ సవర్ణ సంజ్ఞకో నా భవతః. అచ్ హలౌ
అచ్ హలో పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా పరస్పరం అచ్ హలో పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. రెండింటికి సమానంగా ఉన్నప్పుడు కూడా అచ్ హలో కాబట్టి ఈ సూత్రం నిషేధించింది. అచ్ హలో పరస్పరం సవర్ణ సంజ్ఞకౌ నా భవతః, సవర్ణ సంజ్ఞ మటుకు కాదు అని చెప్పి నిషేధించింది. నిషేధः సవర్ణ సంజ్ఞకౌ నా భవతః. అతః సవర్ణ సంజ్ఞ అభావాత్ సవర్ణ సంజ్ఞ అభావాత్ అకః సవర్ణే దీర్ఘః అనేన సూత్రేణ దీర్ఘः अपि न भवति. అకః సవర్ణ దీర్ఘः అకః సవర్ణే దీర్ఘ అనేన దీర్ఘः अपि न भवति. ఇది ఒకే సవర్ణ సంజ్ఞ చేసి ఉంటేనా దదీతలం అయిపోయింది. దదిలో ఉండే ఈ షకారము రెండు సమాన వర్ణాలు కదా, రెండు తాళు స్థానం సమానంగా ఉన్నాయి కాబట్టి అకః సవర్ణ దీర్ఘ వచ్చి దీర్ఘం చేసింటే దదీతలం అయిపోయింది. అది అనిష్ట రూపం అంటే ఇష్ట రూపం కాదు. అదే ఇష్ట రూపం కోసం అనిష్ట రూపం కాకూడదని చెప్పి ఇక్కడ అచ్ హలోకు మాత్రము నిషేధము అని చెప్పాడు, నిషేధించాడు. అచ్ హలో మాత్రం సవర్ణ సంజ్ఞకం అంటే తుల్యవర్ణంగా తుల్య సమానంగా ఉన్నప్పటికీ కూడా పరస్పరం ఒకదాని కూడా సవర్ణ సంజ్ఞకాలు కావు అని చెప్పి నిషేధించాడు. అందుకే ఇక్కడ సవర్ణ సంజ్ఞ లేదు కాబట్టి అకః సవర్ణ దీర్ఘ కూడా రాలేదు. మహోదయ, అక సవర్ణ దీర్ఘ అనేన సూత్రేణ అనేన సూత్రేణ నాభవతి దీర్ఘः अपि न भवति. సవర్ణ సంజ్ఞ అభావాత్ అని నిషేధించ పరస్పర సవర్ణ సంజ్ఞకు నా భవతః అని చెప్పాను. అతః అందువల్లనే సవర్ణ సంజ్ఞ అభావాత్ సవర్ణ సంజ్ఞ లేకపోవడం సవర్ణ సంజ్ఞ అభావాత్ లేకపోవడం అకః సవర్ణే దీర్ఘः అనేన సూత్రేణ దీర్ఘः अपि न भवति. దీర్ఘः अपि न भवति. దీర్ఘం కూడా కాదు. అంటే ఎందుకంటే సంజ్ఞ అయితేనే ఇది వస్తుంది, సవర్ణ సంజ్ఞ లేకుంటే ఇది కూడా రాదు. ఓకే, ఇది అండి మనం ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందా రాసిన తర్వాత ఇలాగని. సూత్రం ప్రకారం సమాన వర్ణాలకు అదేం చెప్పింది, ఏదని చెప్పాలి, ఏదైనా సమాన నోట్లో ఉచ్చరించేటువంటి ముఖంలో ఉచ్చరించేటువంటి ఏ వర్ణాలు సమానంగా ఉన్నాయనుకోండి, ఏ వర్ణాలు సమానం వాటన్నిటికీ సమాన సంజ్ఞ పెట్టేస్తుంది. ఆ రకంగా ఇది కూడా అచ్చుహల్లో కూడా సమాన ఉచ్చరించే వర్ణాలు కాబట్టి దీనికి కూడా ప్రాప్తం అవుతుంది. ఇక్కడ ఈ దీనికి కూడా మనం చేసుకున్నాం అనిష్ట రూపం వస్తుంది. ఆ అనిష్ట రూపం కాకూడదని చెప్పి మహర్షి పాణి మళ్ళీ విశేషంగా ఒక సూత్రం రచించి హల్లోకి మాత్రం పరస్పరం సవర్ణ సంజ్ఞ కాదు అని చెప్పి నిషేధించారు. నిషేధించడం వల్ల మనకు ఇష్ట రూపాలు అనిష్ట రూపం రూపాలు మనం తయారు చేసుకుంటాం. ఏంటండి ఇప్పుడు రాసుకోండి, ఎగ్జాంపుల్ రాసుకోండి. దీని చదువుగా సందేహం ఉందా? స్పష్టమైంది అనుకుంటా అందరికి. రాసుకోండి. నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్, వైపాశో మత్స్య. అది పరిశిష్టం ముందు తప్పులు లేకుండా వైపాశో మత్స్య. ఇక్కడ కొంచెం వేరే చూపిస్తాం, అది కూడా నిషేధించబడుతుంది. ఎలా నిషేధించి చూద్దాం. వైపాశో మత్స్య. మత్స్య అంటే చేపలు, చేప. వైపాశో మత్స్య. ఇది మనకి వైపాశో మత్స్య అని ఉదాహరణ అండి. ఏంటి వైపాశో మత్స్య అనేది ఉదాహరణ. అంటే దీని తాత్పర్యం రాసుకోండి, బ్రాకెట్ రాసుకోండి. వైపాశో మత్స్య. దీని ముందు విగ్రహవాక్యము చెప్తాను. విగ్రహవాక్యము కింద రాసుకోండి. విగ్రహవాక్యం వైపాశో మత్స్య ఉదాహరణ. దాని విగ్రహవాక్యం వచ్చేసి విపాషీ భవః. విపాషీ భవః వైపాష్యః.
వైపాశः విపాశీ భవః విపాశీ భవః వైపాసో మత్స్యః అయిపోయింది. విపాశీ భవ అంటే విపాశిని ఒక నది పేరండి. విపాశీ నదిలో ఉన్నటువంటి వాటి భవః అంటే ఉన్నటువంటి వాటిని వైపాశః అంటాము, వైపాసో మత్స్యః అంటాము. విపాశీ నదిలో ఉన్నటువంటి చేపలను వైపాసో మత్స్యః, వైపాశీ నదిలో ఉన్న వైపాశీ చేపలు అని అంటాం. విపాశి అంటే నది, విపాశిలో ఉన్నటువంటి చేపలను వైపాశః అంటాం. ఓకేనా, వైపాశః. ఓకే, విపాశీ భవః ఇది విగ్రహవాక్యం అండి. విపాశీ భవః ఇజ్ ఈక్వల్ టు అదే అవుతుంది వైపాశో మత్స్యః. విపాశిలో ఉండేటువంటి చేపల్ని వైపాశో అంటాం, వైపాశః అంటాం. ఓకేనా, దీని తాత్పర్యం ఏంటి? విపాశీ నదిలో ఉన్నటువంటి చేపలు అని అర్థం. చేప అని మచిలీ, చేప ఏకవచనంలో ఉన్నటువంటి చేప, విపాశీ నదిలో ఉన్నటువంటి చేప అని రాసుకుంది మీనింగ్. విపాశీ నదిలో ఉన్నటువంటి చేప. ఓకే, వైపాసో మత్స్య అనేది ఎగ్జాంపుల్. దాని విగ్రహవాక్య విపాశీ భవః అని విడగొట్టున్నాం. ఏంటి? విపాశీ భవః. ఓకే, దీని అర్థం చెప్పాము. అస్తు, ఇప్పుడు రాసుకోండి. డైరెక్ట్ విపాష్ శబ్దం అండి, ప్రాతిపదికం తీసుకుంటాం. విపాష్ అంటే ఒక నది పేరు తీసుకున్నాం. విపాష్, విపాష్ తాళవి శకాలండి. విపాష్ ప్రాతిపదికం అండి. విపాష్ అంటే విపాష్ నది. ఇప్పుడు నది అంటే ఒక అర్థాన్ని ఇస్తుంది కదా. ఒక నది అంటే దానికి ఒక అస్తిత్వం ఉంది సమాజంలో, లోకంలో. కానీ అర్థవంతమైన శబ్దం, అర్థవంతమైన శబ్దం కాబట్టి సూత్రం వచ్చింది. రాసుకునే విపాషని ప్రాతిపదికం. దానికి ఎదుగు రాయండి. అర్థవధ ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అర్థవధ ధాతుర ప్రత్యయ ప్రాతిపదికం. అనేన సూత్రేణ విపాష్ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. విపాష్ శబ్దస్య किं भवति? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. విపాష్ శబ్దస్య किं भवति? ప్రాతిపదిక సంజ్ఞా భవతి. చెప్పారా? అర్థవంతమైన శబ్దం ఉంటే చాలు. అర్థవంతమైన శబ్దానికి సూత్రం వచ్చేసి ప్రాతిపదిక సంజ్ఞని పేరు పెట్టేస్తుంది. ఇక్కడ విపాషుడు అనేది విపాష్ నది, ఒక నది పేరు కదా, దానికి ఒక అస్తిత్వం ఉంది. అందుకే అర్థవంతమైన శబ్దం కాబట్టి ఇది వచ్చేసి ప్రాతిపదిక అని పేరు పెట్టిందండి విపాష్కి. ఓకేనా, విపాష్ శబ్దస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి. ప్రాతిపదిక అని పేరు పెట్టగానే ఏం చేస్తాం? ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళిపోతాం. ఈ విధంగా ధాతు అని పేరు పెట్టగానే ధాతో ఇదం అధికారత్వం వస్తుంది కదా. అలాగే ప్రాతిపదిక అని పేరు పెట్టగానే ఇది ప్రయత్నం వస్తుంది. జ్ఞా ప్రాతిపదిక. ప్రాతిపదిక అంటున్నాం కదా, ప్రాతిపదికం పక్కన ప్రత్యయం చేసుకోవాలంటే ఈ జ్ఞా ప్రాతిపదిక అధికారంలోకి వెళ్ళాలన్నమాట. అందుకే జ్ఞా ప్రాతిపదిక రాసుకోండి. ఇదం అధికార సూత్రం, ఇదం అధికార సూత్రం. अस्मिन् अधिकारे अस्मिन् अधिकारे अस्मिन् अधिकारे सुऔजस् డాష్ 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 పెట్టండి. డాష్ 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 సుప్ అంటే మొత్తం సుఔజస్ ఔట్సెస్ టాభ్యాం బిస్ ఇవన్నీ రాయకుండా సుఔజస్ డాష్ 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 సుప్ అని పెట్టండి. అనేన సూత్రేణ పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా పూర్వవత్ సర్వాణి కార్యాణి కృత్వా సప్తమి భక్తి ఏకవచనే ఘీ ప్రత్యయః భవతి. సప్తమి భక్తి ఏకవచనే ఘీ ప్రత్యయః భవతి. सप्तमी भक्ति एकवचने किं भवति? घी प्रत्ययः भवति.
घी प्रत्ययः कुत्र भवति? घी प्रत्ययः कुत्र भवति? प्रत्ययः परश्च రెండు రాయండి. ప్రత్యయः ముందు घी అనేది ప్రత్యయం పేరు పెడతాం. ఆ ప్రత్యయం ఎక్కడ అంటే పరశ్చ ప్రాతిపదిక పక్కనే వస్తుంది. ఇక్కడ ప్రాతిపదిక విపాష్, దాని పక్కనే వచ్చింది అనమాట. ప్రత్యయ పరశ్చ రాసిన తర్వాత పైకి రాని విపాష్ ఘీ డైరెక్ట్ గా తెచ్చుకున్నామండి మనం. ఓకేనా? ఇక్కడ మనము ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రే ప్రథమ అసూత ఉందిగా, ఆ సూత్ర స్థానంలో సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారం సప్తమి విభక్తి తెచ్చుకుంటాం. సప్తమ్యధికరణేచ అధికరణం అయితే సప్తమి విభక్తి తెచ్చుకుంటుంది. అధికరణం అయితేనా సప్తమి విభక్తి తెచ్చుకో అని చెప్పింది. అదే ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మాత్రం ఏం చెప్పింది? ఓకే, అర్థవత్ అయితే అర్థవత్ అర్థంలో అయితే ప్రథమ విభక్తి తెచ్చుకో అని చెప్పింది. ఇక్కడ అర్థవత్ కదా, విపాషి భవ విగ్రహవాక్యాలు ఎవరు కొట్టుకున్నా మనం? విగ్రహవాక్యాన్ని బట్టి విపాషి నదిలో లోపల అందున సప్తమి కదా. విపాషి భవ విపాషి నదిలో ఉన్నటువంటి చేప అంటే విగ్రహవాక్యం విపాషి భవ. విపాష శబ్దానికి సప్తమి విభక్తి ఏమొస్తుంది? విపాషి అవుతుంది. కాబట్టి సప్తమి విభక్తి ఏకొచ్చిన విడగొట్టాం కాబట్టి సప్తమి విభక్తిలో మనం ప్రత్యయం తెచ్చుకున్నాం అన్నమాట. స్వాదిత్పత్తి ప్రకారంగా ప్రథమ విభక్తి కాకుండా ఆధారో అధికరణం సప్తమ్యధికరణేచ అనే సూత్రం ప్రకారంగా సప్తమి విభక్తి తెచ్చుకున్నాం మనం. ఓకే, ఇక్కడ ఇది ఎలా వచ్చింది? సప్తమి విభక్తి కూడా అస్పష్టత ఉందండి. ఇక్కడ కావాలంటే బ్రాకెట్ రాసుకోండి. ఇక్కడ కూడా సు ఔజస్తో 21 ప్రత్యయాలు వచ్చిన తర్వాత వారికి విభాగం చేస్తున్నారు. సుపహ విభక్తిశ్చ, తర్వాత విభక్తి పెట్టిన తర్వాత ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మాత్రమే ప్రథమ కాకుండా ఇక్కడ సప్తమ్యధికరణేచ రాస్తాం. ఎలా రాస్తాం? సప్తమ్యధికరణేచ అనే సూత్రం రాస్తాం. అయినా సూచన సప్తమి విభక్తి భవతి. సప్తమి విభక్తి వచ్చిన తర్వాత ఆ సప్తమి విభక్తి 3 విభక్తులు వచ్చాయి. దాంట్లో ఏం తెచ్చుకోవాలి? అప్పుడు ద్వేకయోర్ ద్వివచనైక వచనే అనే సూత్రం ప్రకారంగా ఏకవచన వివక్ష అస్తే అత ఏకవచన ఘీ ప్రత్యయ భవతి అని చెప్పి రాస్తాం. అందుకే సేమ్ ప్రక్రియ అదే ఉంటుంది. ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచన మాత్రమే ప్రథమ స్థానంలో ఆ సూత్రం లేకుండా సప్తమ్యధికరణేచ సూత్రం రాస్తాం అంతే. ఓకేనా? ఇదే అండి. అందుకే అవసరం లేదు, ఆ రకం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు రాసుకునే సూత్రాలు రాస్తున్నారా? చెప్పమంటారా సూత్రాలు? అవసరం లేదా? సుపహ విభక్తిశ్చ ప్రాతిపదికార్థ లింగ పరిమాణ వచ్చిన మాత్ర ప్రథమ ఆదాయకుండా సప్తమ్యధికరణ రాస్తాం. తర్వాత ద్వేకయో ద్వివచనైక వచనే ఏకవచన వివక్ష కాబట్టి మనకు డైరెక్ట్ గా వస్తున్నాం అంట. అందుకే డైరెక్ట్ రాసింది. విపాషంగి విపాషింగి విపాష్ ప్రాతిపదిక వచ్చింది. విపాషింగి దానికి ఎందుకు రాయండి మళ్ళా? సమర్థానాం ప్రథమాద్వా, సమర్థానాం ఇంత ముందుకు వచ్చిందండి. ఉపగోరపత్యం ఔపగవ అది చెప్పుకున్నాం కదా. ఔపమన్యవ ఐతికాయన, అలాగే ఇది కూడా సమర్థానాం ప్రథమాద్వా. సమర్థానాం ప్రథమాద్వా అనేన సూత్రేణ సమర్థానాం ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. సమర్థానాం ప్రథమ సమర్థాత్ సూత్ర సమర్థానాం ప్రథమాద్వా సూత్రం రాసే కదా. సమర్థానాం ప్రథమాద్వా అది బ్రాకెట్ పెట్టుకొని కొటేషన్ పెట్టుకొని అనేన సూత్రేణ సమర్థానాం ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి. ప్రథమ సమర్థి విపాషంగి అనే ప్రథమ విభక్తే కదా, అది ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి అని చెప్పాం. ఓకేనా? ప్రథమ సమర్థాత్ ప్రత్యయః భవతి.
ఓకే, ఇది ప్రథమ రెండు ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు విపాష అనేది ఒక ప్రాతిపదికం అండి. తర్వాత విగ్రహవాక్యం విపాషి భవ, విపాషి భవ, భవ అనేది దాంట్లో ఉండేటువంటి మచిలి, విపాషి భవ, భవ అనేది కూడా ఇక్కడ కూడా ప్రాతిపదిక ఉందన్నమాట. కాబట్టి రెండు ప్రాతిపదికలు ఉన్నప్పుడు ఏ దాంతో ప్రతిని తెచ్చుకోవాలి? విపాష అనే శబ్దంతో తెచ్చుకోవాలన్నా భవ అనే అర్థంలో మనం ప్రతిని తెచ్చుకోవాలన్నా ఏ దాంతో తెచ్చుకోవాలి అంటే రెండు సమర్థంగా ఉన్నాయి. అప్పుడు ఏ దాంతో తెచ్చుకోవాలంటే ప్రథమ సమర్థం ప్రతిని తెచ్చుకోవాలని చెప్పింది అంతే. అందుకే ప్రాగ్ దివ్యతోన్ అని సూత్రం వచ్చింది రాసుకుందా కింద. ప్రాగ్ దివ్యతోన్, ప్రాగ్ దివ్యతోన్, ప్రాగ్ దివ్యతోన్, తోన్ తో పక్కన అవగ్రహ చిహ్నం నా హలంతం అణ. ప్రాగ్ దివ్యతోన్ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రథమ సమర్థాత్ అన్ ప్రత్యయో భవతి. అన్య సూత్రేణ ప్రథమ సమర్థాత్, ప్రథమ విపాష్ ngీ కదా, ngీ ప్రథమ భక్తి ఏకవచనం, సప్తమ భక్తి ఏకవచనం కదా, ప్రథమ సమర్థమే కదా ఏకవచనం అనేది. కాబట్టి ప్రథమ సమర్థాత్ అనేన సూత్రేణ ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో భవతి. ప్రథమ సమర్థాత్ ప్రాతిపదికాత్ అన్ ప్రత్యయో భవతి, అన్ ప్రత్యయో భవతి. అని ప్రత్యయో భవతి. అని ప్రత్యయ ఇది వచ్చి అని ప్రత్యయ చేస్తేనే ముందు మళ్ళీ ఒక ప్రశ్న కలిగింది. కస్మిన్ అర్థే అని ప్రత్యయ భవతి కింద రాసుకున్నాను. కస్మిన్ అర్థే అని ప్రత్యయ భవతి, అని ప్రత్యయం వస్తుంది చెప్పావు, కానీ ఏ అర్థంలో వచ్చింది చెప్పలే కదా. ఒక అని ప్రత్యయం వస్తుంది చెప్పావు, ప్రాతిపదిక అని ప్రత్యయం వస్తుంది, కానీ ఏ అర్థంలో వస్తుంది? ప్రత్యయం వచ్చిన ఖచ్చితంగా ఏదో ఒక అర్థాన్ని తీసుకొని వస్తుందండి, అర్థం లేకుండా ప్రత్యయం రాదు. అందుకే కస్మిన్ అర్థే అన్ ప్రత్యయ భవతి రాసుకోండి. కస్మిన్ అర్థే అన్ ప్రత్యయ భవతి, కస్మిన్ అర్థే అన్ ప్రత్యయ భవతి. అప్పుడు తత్ర భవః ఇది వస్తుందన్నమాట రాసుకోండి. తత్ర భవః కస్మిన్ అంతే, కస్మిన్ అర్థే ఏ అర్థంలో? కస్మిన్ అర్థే ఈ అని ప్రత్యయం వస్తుంది. కస్మిన్ అర్థే అన్ ప్రత్యయ భవతి, అని ప్రత్యయం వస్తుంది. ఏ అర్థంలో అని ప్రత్యయం వస్తుంది అని ప్రశ్న కలిగినప్పుడు ఇది వస్తుంది. తత్ర భవః, భవ అంటే వైపాసి నదిలో ఉన్నటువంటి చేప, అంటే విపాసి నదిలో ఉన్నటువంటి చేప. తత్ర భవః అంటే అక్కడ ఉన్నటువంటి, ఎక్కడ? విపాసి నదిలో ఉన్నటువంటి చేప. కాబట్టి అలాంటి అర్థంలో భవ అంటే అందులో ఉన్నటువంటి, భవ ఉన్నటువంటి, అది భవార్థంలో ఉంటే ఉన్నటువంటి అలాంటి అర్థంలో కాబట్టి తత్ర భవః అని సూత్రం వచ్చినాడు. తత్ర భవః అనే సూచన అనేన సూచన ఒకసారి ఓపెన్ చేయండి. 4-2-83, 4-1-83, 4-1-83. పృష్ఠ సంఖ్య 4-1 తత్ర భవ కదా, 4-3-53 అండి. అది ప్రాగ్దివ్యతో అని ప్రత్యయం వస్తుంది చెప్పిన అంతే. కానీ తత్ర భవ ఏమంటుంది? 4-3-53, 4-3-53, 4-3-53. ఇది 148వ పేజ్ అండి. 148, 148వ పేజీ, 148 నెంబర్ అండి. రెండో భాగంలో 148వ పేజీ. తత్ర భవః సప్తం, ఇక్కడ చూడండి తత్ర భవ కనిపించిందా? 148వ పేజీ అండి. ఇక్కడ రాసుకోండి తత్ర భవ రాస. అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అనేన సూత్రేణ సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్, సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్ భవ ఇత్యేతస్మిన్ అర్థే,
భవ తత్ర భవ విగ్రహవాక్యంలో తత్ర భవ అని విడగొట్టామా, అది భవార్థంలో తత్ర సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్, సప్తమి సమర్థమే కదా, విపాషింగి అనే సప్తమి విభక్తిలో ఉంది, అందుకే సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్ భవ ఇతి ఏతస్మిన్ అర్థే, భవ ఇతి ఏతస్మిన్ అర్థే, భవ ఇతి ఏతస్మిన్ అర్థే, భవ ఇతి ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. భవ ఇత్యేతస్మిన్ అర్థే అంటే అందులో, భవ అంటే ఏమిటి, విపాషి నదిలో ఉన్నటువంటి చేప, ఆ నదిలో ఉన్నటువంటి భవ ఉన్నటువంటి అర్థం చెప్పడం కోసం ఇది వచ్చిందండి. తత్ర భవ అందులో ఉన్నటువంటి, ఎక్కడ నదిలో ఉన్నటువంటి, అలాంటి అర్థం చెప్పడం కోసము అన్ ప్రత్యయం వచ్చింది. అందుకే భవ ఇతి ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. భవ ఇతి ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి. అర్థమైందా? సప్తమి సమర్థాత్ ప్రాతిపదికాత్ భవ ఇతి ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయో భవతి, అన్ ప్రత్యయం వస్తుంది అని ఈ సూత్రం చెప్పింది. అన్ ప్రత్యయం కస్మిన్ అర్థే భవతి, ఊరికి అన్ ప్రత్యయం చెప్పింది పై సూత్రం, కానీ ఏ అర్థం వస్తుందంటే ఇది వచ్చి చెప్పింది. భవ ఇతి ఏతస్మిన్ అర్థే భవతి, భవ ఇతి ఏతస్మిన్ అర్థే అన్ ప్రత్యయం వస్తుంది అని చెప్పి ఈ సూత్రం చెప్పింది. ఓకే, తో ఈ సూత్రం చెప్తే ఎంత చేయాలి కదా, పని చేయాలి కదా. తో అన్ ప్రత్యయ కుట్ర భవతి, అన్ ప్రత్యయ కుట్ర భవతి, ప్రత్యయ పరశ్చ, రాయండి రెండు ప్రత్యయం వచ్చే చెప్పి ప్రత్యయ పరశ్చ, ముందు అనుకు ప్రత్యయం, ఇది ప్రత్యయానికి ప్రత్యయం పెరిపెడుతుంది, ప్రత్యయాన్ని పెరిపెట్టిన తర్వాత ప్రత్యయం ఎక్కడ వస్తుందంటే పరశ్చ, అందుకే ప్రత్యయ పరశ్చ, దాని ప్రత్యయ పరశ్చ. ఇంతో పక్కన చేయండి, సప్తమి సమర్థం ఏంటి, విపాషింగి, దాని పక్కలో అన్ చేయండి, విపాషింగి అన్, విపాషింగి మొత్తం ప్రాతిపదికం కదా, ప్రథమ సమర్థ ప్రాతిపదిక, దాంతో ప్రాతిపదికం అంటే ఖచ్చితంగా పంచమి భక్తి దానికి పక్కనే వస్తుంది, అందుకే విపాషింగి అన్ వచ్చింది, విపాషింగి అన్, విపాషింగి అన్. నెక్స్ట్ రాసుకోండి తద్దితాహ, నెక్స్ట్ దానికి ఎదురుగా రాసుకోండి, విపాషింగి అన్ను తీసుకొచ్చిన తర్వాత దానికి ఎదురుగా బాణం గురించి ఇచ్చి రాసుకోండి. తద్దితాహ, తద్దితాహ అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, అన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, అనేన సూత్రేణ, అనేన సూత్రేణ అన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, అన్ ప్రత్యయస్య, అన్ తీసుకొచ్చా ప్రాగ్దివ్యతో అన్ని వచ్చింది కదా, ఆ సూత్రం తీసుకొచ్చే అన్నుకు ఇది ఏం చేస్తుంది, ఇది తద్దిత అధికారం ఉంది కాబట్టి అనేన సూత్రేణ అన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, ఇది తద్దిత పెట్టింది, అన్ ప్రత్యయస్య తద్దిత సంజ్ఞా భవతి, తద్దిత సంజ్ఞా భవతి, తద్దిత సంజ్ఞా భవతి, తద్దిత అని పేరు పెట్టింది. ఓకేనా? తద్దిత అని పేరు పెట్టి ఏం లాభం వచ్చింది రాసుకోండి, కృత్ తద్దిత సమాసాశ్చ, దాని కింద దాన్ని మళ్ళీ కృత్ తద్దిత, అది అన్ని ప్రత్యయానికి తద్దిత పేరు పెట్టి వెళ్ళిపోయింది అంతే, నామకరణం చేసి వెళ్ళింది, తద్దితం ఒక నామకరణం చేసి వెళ్ళిపోయింది. ఓకే, నెక్స్ట్ తద్దితం పేరు పెట్టుకోగానే ఈ సూత్రం వచ్చింది రాసుకోండి, కృత్ తద్దిత సమాసాశ్చ, కృత్ తద్దిత సమాసాశ్చ, ఇదేమంటుంది, అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ఇది తదిపతి అంతిమం ఉంది కదా, అన్య తదితం పేరు పెట్టుకున్నాం ఇప్పుడే, ఆ తదితం ఎక్కడుంది, అంతిమం ఉంది, ఎవరికి అంతిమం, విపాషింగి అనే దానికి మొత్తానికి అంతిమం ఉంది కదా, కాబట్టి మొత్తానికి ప్రాతిపదిక అని పేరు పెట్టబడింది ఈ సూత్రం వచ్చేసి. తద్దితాంతస్య తదిపతి అంతిమం అంటే ఆ మొత్తానికి ప్రాతిపదిక సంజ్ఞా భవతి అని చెప్తుంది, తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, కదా. అనేన సూత్రేణ తద్దితాంతస్య ప్రాతిపదిక సంజ్ఞా భవతి, ప్రాతిపదిక సంజ్ఞా భవతి, అందుకే విపాషింగి అని ఇది మొత్తం ప్రాతిపదిక అయిపోయిందండి, విపాషింగి అని అనేది మొత్తం ప్రాతిపదిక అయిపోయింది.
సరే దీనికి మొత్తానికి విపాశంగి అని ప్రాతిపదిక సంధ్య అని పేరు పెట్టుకుని ఏం లాభం వచ్చింది నీకు? దానివల్ల లాభం ఏంటి అంటే రాసుకుందాం, కింద మళ్ళీ రాసుకోండి. సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో, సుపో ధాతు ప్రాతిపదికయో. సుపో ధాతు ప్రాతిపదికయో అనేన సూత్రేణ, అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. అనేన సూత్రేణ ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. ఇక్కడ ప్రాతిపదికం ఏంటండి? ఇప్పుడు చెప్పాను, విపాశంగి అన్, ఇది మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టింది ఎవరు? కృత్ తద్దిత సమాసాశ్చ. ఆ ప్రాతిపదిక సంజ్ఞ పేరు పెట్టింది కాబట్టి ఇది వచ్చిందన్నమాట. కృత్ తద్దిత సుపో ధాతు ప్రాతిపదికయో. ఇది వచ్చిన ప్రాతిపదికంలో ఉండే అవయవం ఏ అవయవం? సుప్పుకి. ప్రాతిపదిక అవయవస్య, ప్రాతిపదిక అవయవానికి ఏ అవయవానికి? సుపః. సుపః సుప అవయవానికి లుక్ భవతి. లుక్ చేస్తాను అంటుంది. ఏం చేస్తా అంటుంది? లుక్ చేస్తా అని చెప్పింది. ఓకేనా? ఇది వచ్చేసి ప్రాతిపదికంలో ఉండే అవయవానికి లుక్ చేస్తాను. ఏ అవయవం? సుప్ అనేకి. సుప్ అనగానే సు ఔజస్ లో ఉండే ఏదైతే దానికి చేస్తా అంట. విపాస్ సుప్పు కాదు, అన్ను కూడా సుప్పు కాదు. సుప్పు అంటే గీ మాత్రం ఉంది, ఆ గీకి లుక్ చేస్తా ఉంటుంది. ఓకేనా? అందుకే సుపో ధాతు ప్రాతిపదికయో అనే సూచన ప్రాతిపదిక అవయవస్య సుపః లుక్ భవతి. సుప్ అంటే గీకి లుక్ చేస్తా ఉంటుంది. ఓకేనా? లుక్ భవతి. పరంతు సుపః లుక్ భవతి. పరంతు లుక్ ఇతి కిం? రాసుకో కింద ప్రశ్నవాదం. లుక్ ఇతి కిం? లుక్ ఇతి కిం? లుక్ అంటే ఏమిటి అని రాసుకోండి కింద. మళ్ళీ ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ప్రత్యయస్య లుక్ స్లు లుపః. ఇది చెప్పింది. లుక్ అంటే ఏంటో చెప్తుంది. అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనం. ఇప్పుడు ఎవరికి ఏ ప్రత్యయానికి లుక్ అని చెప్పాం? గీకి లుక్ అని చెప్పాం. దాన్ని అదర్శనం చేయడమే లుక్ సంజ్ఞ అంటుంది. దానికి కనిపించకుండా చేయడమే లుక్ అంటాము అని చెప్పింది సూత్రం. అందుకే అనేన సూత్రేణ ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. ప్రత్యయస్య అదర్శనస్య లుక్ సంజ్ఞా భవతి. సో ప్రత్యయాన్ని అదర్శనం చేయడం లుక్ అని చెప్పాం కదా. లుక్ చేయండి, దీన్ని అదర్శనం చేయండి. అదర్శనం చేస్తే ఏమి వెళ్తుంది? ఏమి వెళ్తుంది? అది కనిపించకుండా చేస్తే విపాష్ అన్న మిగిలింది. ఏం మిగిలిందండి? విపాష్ అన్న. విపాష్ అన్న. విపాష్ అన్న. ఇప్పుడు అన్న రాగానే ముందుకు అన్ ప్రత్యయస్య అనుబంధ లోపః రాసేయండి. అన్ ప్రత్యయస్య అనుబంధ లోపః. అనుబంధ లోపం ఏమవుతుంది ఇక్కడ? అను ప్రత్యయానికి అనుబంధ లోపం ఏం మిగులుతుంది? కేవలం ఆ మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఆ మిగులుతుంది. ఎలా మిగులుతుంది? అన్లో ఉంటే అంత్యం నకానికి హలంత్యం అనే సూత్రం వచ్చి ఇతన్ని పెడుతుంది. అను ప్రత్యయం కదా. అన్ ప్రత్యయం అంత్యంలో హల్లు ఉంది, హల్ వర్ణం ఉంది, అంటే హల్ ప్రత్యాహార వర్ణం ఉంది. కాబట్టి హలంత్యం అనే సూత్రం వచ్చేసి ఇతన్ని పెడుతుంది. ఇతన్ని పెట్టగానే తస్య లోపః అదర్శన లోపంతో లోపం అయిపోతుంది. అప్పుడు ఏం మిగులుతుంది? కేవలం ఆ మిగులుతుంది. అందుకే అన్ ప్రత్యయస్య అనుబంధ లోపః. ఓకేనా? రాసేయండి. అనుబంధ లోపం చేస్తే వెళ్తుందా? అనుబంధ లోపం రాసేయండి. అప్పుడు రాయండి కింద విపాష్ ఆ. విపాష్ ఆ. విపాష్ ఆ. ఇప్పుడు దీనికి ఎదురుగా రాయండి మళ్ళా. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అంగ సంధ్య పేరు పెట్టుకుంటాం. యస్మాత్ ప్రత్యయ విధి తదాది ప్రత్యయేంగం. అనేన సూత్రేణ ప్రత్యయ పరత పూర్వస్య అంగ సంజ్ఞా భవతి.
అనేన సూత్రేణ ప్రత్యయ పరతః పూర్వస్య అంగ సంజ్ఞా భవతి. పూర్వస్య కిం భవతి? అంగ సంజ్ఞా భవతి. సరే, అంగ సంజ్ఞ అంటే ఈ అని ప్రత్యేక ఆ పక్కన అంటే పూర్వస్య విపాసన దానికి అంగ సంజ్ఞ పేరు వచ్చేస్తుంది. ఓకే, అంగ సంజ్ఞ పేరు పెట్టింది. సరే, అంగ సంజ్ఞ పేరు పెట్టగానే వస్తే అంగస్య ఇదం అధికార సూత్రం రాయండి. అంగస్య ఇదం అధికార సూత్రం. అంగస్య ఇదం అధికార సూత్రం. మళ్ళీ అస్మిన్ అధికారే, అస్మిన్ అధికారే, ఈ అధికారంలో కాబట్టి కింద రాసుకోండి. తద్దితే స్వచామాదేహి, తద్దితే శ్వచాం, తద్దితే శ్వచామాదేహి. సూత్రం తప్పు లేకుండా రాసుకోండి. తద్దితే శ్వచామాదేహి. తద్దితే శ్వచామాదేహి. ఇదేమంటుంది మనకు? రాసుకోండి. అనేన సూత్రేణ తద్దిత ప్రత్యయ పరతః. ఇక్కడ తద్దిత ప్రత్యయం పక్కన ఉందండి. ఎవరికి తద్దిత ప్రత్యయం? తద్దిత ప్రత్యయ పరతః, తద్దిత ప్రత్యయ పరతః అచాం ఆదేహి ఇకః స్థానే వృద్ధిర్ భవతి. అచాం ఆదేహి, అచాం ఆదేహి ఇకః స్థానే వృద్ధిర్ భవతి. తద్దిత ప్రత్యయ పరతః, తద్దిత ప్రత్యయే పరతః. తద్దిత ప్రత్యయం పక్కన ఉంటే అచాం ఆదేహి, అచ్చుల్లో ఆది, అచాం ఆదేర్ అంగస్య, అచాం ఆదిర్ అంగస్య ఇకః స్థానే. అంగం కూడా ఉండాలి, మళ్ళా అంగం కూడా పెట్టుకోవాలి. అంగం ఉంది కదా, విపాసన అంగం. ఆ విపాసన అనే అంగంలో అచ్చుల్లో ఆది అచ్చు అంట. విపాసలో ఆది అచ్చు అంటే వి. ఆ వికి వృద్ధి చేస్తా అంటుంది. ఆది అచ్చుకి, ఎటువంటి అచ్చుకు? ఆది అచ్చుకు వృద్ధి చేస్తాడు. అచాం ఆదేహి అంగస్య వృద్ధిర్ భవతి. అచాం ఆదేహి అంగస్య వృద్ధిర్ భవతి. అచాం ఆదేహి అంగస్య వృద్ధిర్ భవతి. ఓకేనా? ఇది అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి చేస్తా అని చెప్పింది. అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి చేస్తా. ఆది అచ్చు అంటే వి ఉంది. సో వీలో ఆది అచ్చు ఈ కదా. సో దానికంటే ముందు కూడా వా ఉంది. వాకి చేస్తావు, ఈకి చేస్తావు. ఎవరికి చేస్తావు? అంగానికి. అచ్చుల్లో ఆది అచ్చుకు వృద్ధి చేస్తావు అంటుంది. అంగమే ఉండాలి, అంగంలో అచ్చుల్లో ఆది అచ్చు ఉండాలి. అంటే మొట్టమొదటి అచ్చు ఉండాలి, దానికి వృద్ధి చేస్తా అంటుంది. కానీ వృద్ధి ఎక్కడవుతుంది? ఆది అచ్చు కంటే ఆది అచ్చు ఎక్కడైంది? ఆదిలో వా ఉంది. వాకి చేసుకోవాలి, ఈకి చేసుకోవాలి. ఎవరికి చేస్తావు? అందుకే అప్పుడు ఇకో గుణవృద్ధి రాయండి. ఇకో గుణవృద్ధి సూత్రాన్ని అనేన ఇక స్థానే వృద్ధిర్ భవతి. అనేన ఈ సూత్రం వస్తుందండి. ఇక్కడ ఈ సూత్రం వస్తుందండి. వృద్ధిరాదేజ్ వస్తుంది కావచ్చు గురుజీ. వృద్ధిరాదేజ్ అత్ర వృద్ధిరాదేజ్ ఇతి అస్తి. కాదు, ఇగో వృద్ధి, ఇకో గుణ వృద్ధి ఇక్కడ వస్తుందా లేదా? ఇకో గుణ వృద్ధి రాదు గురుజీ. వృద్ధిరాదేజ్ వస్తుంది. నాగంతం వృద్ధిరాదేజ్, వృద్ధిరాదేజ్ వస్తుంది గురుజీ. వృద్ధి వస్తుంది. ఇకో గుణ వృద్ధి ఎందుకు రాదు? మహోదయ, ఆ సూత్రంలో ఇక్కులకు కూడా సూత్రం రెండు చేస్తారని వచ్చినప్పుడు ఇక్కడ అది కూడా వస్తుంది కదా. ఇది ఇకో గుణ వృద్ధి రావాలి కదా. అంటే ఇక్కడ వీరిలో ఉంది కదా మహోదయ. మామూలుగా అది ఇకో గుణ వృద్ధిలో మనము గుణము వృద్ధి రెండు చేస్తామని చెప్తున్నాం కదా. గుణం వచ్చిన వృద్ధి వచ్చినా అప్పుడు ఇక్కడ మాత్రం గుణంగా వృద్ధిగా చేసుకోని చెప్తుంది. ఓకేనా? ఇక్కడ ఇక్కడ ఈ సూత్రం ఉపయోగించవచ్చా మనం? వీలో ఇకారం ఉంది కదా మహోదయ, మరి అప్పుడు ఉపయోగించవచ్చు. ఉపయోగించు, కానీ ఇగంతానికి అంటుంది. ఇగంతస్య అంగస్య వృద్ధి భవతి అంటుంది. అది ఇగంతస్య అంగస్య వృద్ధి భవతి. ఇగంతం లేదు కదా. ఈ ఉంది కదా, వాకు వలన ఇగ సందేహం ఈకే చేసుకో, ఈకి చేసుకునే అంతిమం అని చెప్పింది కదా. ఇగంతానికి మాత్రం ఇక్కడ ఇక్క అంతిం లేదు కదా. ఇక్కడ అటువంటి సందర్భంలో ఎక్కువకి మాత్రం, కానీ ఇది సూత్రం స్పష్టంగా
తదితే స్వచామాది అచ్చులు ఆది అచ్చుకు మాత్రమే వృద్ధి చేసుకొని స్పష్టంగా చెప్పింది కదా. అచ్చులు ఆది అచ్చు అన్నప్పుడు ఆది స్పష్టంగా విశేషంగా శృతి చెప్పింది. అక్కడ డైరెక్ట్ ఉండి అంగానికి వృద్ధి చేసుకున్నప్పుడు అప్పుడు చెప్పేది గంతానికి చేసుకోని చెప్పి. విశిష్టమైన సూత్రం వచ్చేసి అచ్చుల్లో ఆది అచ్చుకు మాత్రమే వృద్ధి చేసుకొని స్పష్టంగా చెప్పింది కాబట్టి అచ్చుల్లో ఆది అచ్చు ఏది ఒకసారి ఆ ఉండొచ్చు దాన్ని చేసుకుంటాం ఇక్కులకు మాత్రం వృద్ధి చేసుకోని చెప్పి వస్తుంది సూత్రము. కానీ ఇగంతస్య అనేది పదం రాదు, ఎందుకంటే సూత్రం స్పష్టంగా మనకు చెప్పింది కాబట్టి. అచ్చుల్లో ఉండే ఆది అచ్చుకు మాత్రమే అని చెప్పినప్పుడు ఆది అచ్చుకు మాత్రం వృద్ధి చేసుకోని చెప్పింది కాబట్టి ఆది అచ్చు ఇప్పుడు ఎవరికి చేసుకోవాలి, ఇక్కులకే చేసుకోవాలి చెప్పడం కోసం వస్తుంది. ఓకేనా, అంతే. ఇగంతం అని రాదు, అందుకే ఏం చెప్పండి సుబ్రారెడ్డి గారు. సార్ మనకు అంతిమం వచ్చేసి వైపాస రావాలి కాబట్టి వృద్ధి చేసుకోవాలి సార్ మనము. అదైతే లక్ష్యం ఉంది, అది మనకి కరెక్టే, ఆ లక్ష్యం తీసుకుంటాం. కానీ మనకు అది అంతిమ హత్యాలు అనమాట. అంతిమ హత్యాలు ఇప్పుడు మన దగ్గర మనకు ఇంకా కాలు చేతులు ఆడించడానికి మనకి సూత్రాలు ఉన్నాయన్నమాట. ఇక్కడ మనకు ఇగంతం అంటే సూత్రం స్పష్టంగా చెప్పిన అచ్చులలో ఆది అచ్చుకు అని ఇంత సూత్రం స్పష్టంగా అచ్చుల్లో ఆది అచ్చు అంటే అదే కదంగా. ఆది అచ్చు అంటే వి ఒక అచ్చు, పా ఒక అచ్చు, 2 అచ్చులు ఉన్నాయి. దాంట్లో మొట్టమొదటి అచ్చు ఏంటి వీనే ఉండే ఈ మాత్రమే అచ్చుగా స్పష్టంగా చెప్పింది కానీ దానికి చేసుకుంటాం. ఓకేనా, ఇక్కడ మనకి సమస్య లేదు. వేరే చోట సమస్య రావచ్చు, ఒక వి కాకుండా ఒక వా ఉందనుకోండి, ఇప్పుడు చేసుకోవచ్చా? అప్పుడు చేయి కాదు, ఎందుకంటే ఇకో గుణం వృద్ధి వచ్చేది ఇక్కులకు మాత్రమే చేసుకోవాలి. అచ్చే అది కూడా వపాస అనుకుందాం మామూట, ఇక్కడ విపాస కాకుండా వపాస అనుకుందాం. అప్పుడు వపాస అచ్చులు ఆదికు వృద్ధి అవుతా గుణం వృద్ధి అవుతుందంటే ఇక్కడ వపానికి వృద్ధి వాకి వా చేసుకోవచ్చు, వృద్ధి చేసుకోవచ్చు. కానీ ఇక్కడ చేయదు. నువ్వు వృద్ధి చేయాలన్నా గుణం చేయాలన్నా ఇక్కులకు మాత్రమే చేసుకో అని చెప్పి ఇకో గుణ వృద్ధి. ఓకేనా, అది ఒక లక్ష్యం అండి. మనకి ఇష్టసిద్ధి ముఖ్యమైన తాత్పర్యం అదే అండి. మనకి ముఖ్య లక్ష్యం ఏంటి, మనకు వీకి వృద్ధి వీకే చేసుకోగలుగుతాం, మిగతా వల్ల చేసుకోవడం లేదు. మన లక్ష్యం ఏంటి, అలాగా లక్ష్యాన్ని కూడా మనం ముందు పెట్టుకోవాలి. లక్ష్యం పెట్టుకున్నప్పుడు మనకి సమస్య రాదు. ఇకో గుణ వృద్ధి అనేనా ఇకాస్థానే వృద్ధి భవతి. సింపుల్ గా ఇకో గుణ వృద్ధి కదా అనే ఇకాస్థానే వృద్ధి భవతి. ఇకః స్థానే రాసుకోండి, ఇకః స్థానే వృద్ధి భవతి, ఇకః స్థానే వృద్ధి భవతి. పునః రాసుకోండి. వృద్ధి ఇది కిం, ఆ వృద్ధి చేస్తే ముందు సరే వృద్ధి చేసుకోండి. వృద్ధి ఏం చేయాలి, వృద్ధి ఇది కిం, మళ్ళీ ప్రశ్న కలిగింది. వృద్ధి ఇది కిం, వృద్ధి ఇది కిం అన్నప్పుడు ఇది వచ్చి చెప్తుంది. వృద్ధి రాదై రాసుకోండి, రాదై వృద్ధి రాదై అనేన సూత్రేణ అనేన సూత్రేణ ఐ ఔ इति एतेषां वृद्धि संज्ञा भवति. आ ऐ औ इति एतेषां वृद्धि संज्ञा भवति. तो ఈ మూడు వల్ల వృద్ధి అని చెప్పింది. సో ఈ విపాష ఆలో ఆది వర్ణం ఈ కాబట్టి ఈకి వృద్ధి చేయడానికి ఈ మూడు వృద్ధి చేసుకోవాలని చెప్పగానే తద్దితే స్వాచామాదేహి వచ్చి ఈ మూడు వర్ణాలు పరిగెత్తుకుంటూ వచ్చాయి. వృద్ధి అని వృద్ధి చేసుకుంటే వృద్ధి అనగానే ఈ మూడు వచ్చేసి ఆ ఐ ఔ ఏం చేసుకోవాలి, దానికి ఏం చేసుకోవాలి, దానికి నిర్ణయం కోసం ఇది వస్తుంది అనమాట. ఆ ఐ ఔ ఇది ఏతేషాం వృద్ధి సంజ్ఞా భవతి. రాసుకున్న పరంతు అత్ర త్రీషు వర్ణేషు కః వర్ణః భవతి. అత్ర త్రీషు వర్ణేషు ఇకారస్థానే కః వర్ణః భవతి. త్రీషు వర్ణేషు ఇకారస్థానే కః వర్ణః భవతి. మూడు వర్ణాల్లో ఇకారస్థానం ఏ వర్ణం వస్తుంది? త్రీషు వర్ణేషు కః వర్ణః భవతి. ఇకారస్థానే కః వర్ణః భవతి. ఏ వర్ణం వస్తుంది? మూడు వచ్చాయి, మూడికి వృద్ధి వృద్ధి అని పేరు. ఏం పెట్టుకోవాలి? ఏ ఆ పెట్టుకోవాలన్నా, ఐ పెట్టుకోవాలన్నా, ఔ పెట్టుకోవాలన్నా? అత్ర నిర్ణయార్థం స్థానేంతరతమః ఇది సూత్రం వస్తుంది. స్థానేంతరతమః అనేన సూత్రేణ
స్థానే అంతరతమః ఆదేశः భవతి. స్థానే కిం భవతి? అంతరతమః ఆదేశः భవతి. స్థానే అంతరతమ అంటే అత్యంత సదృశతమ. అంతరతమ అంటే అత్యంత సదృశతమ ఆదేశः భవతి. అత్యంత సదృశతమ ఆదేశः భవతి. అత్యంత సదృశతమ ఆదేశः భవతి. అప్పుడు అత్యంత సదృశం ఉండే ఏంటి? 3 వర్ణాల్లో ఈ అనేది ఎలా దీని యొక్క స్థానం ఇచ్చు యశా స్థాలవ్యాహ. అలా తాలు స్థానం ఉండే 3 వర్ణాలు ఏదైనా తాలు స్థానం ఉందో అది పెట్టుకోవాలి. మొట్టమొదటి వర్ణం ఆ ఉంది. ఆకి స్థానం ఏంటి? కంఠం. కాబట్టి ఇది కలవదు, ఇది వెళ్ళిపోయింది. తర్వాత ఏముంది? ఆ ఐ అవు ఏంటి? ఏదైతో కంఠ తాళవ్యవు. ఇక్కడ కంఠంతో తాలు వర్ణం కూడా ఉంది. ఇక్కడ కొంచెం తాలు వర్ణం కలిసింది. ఏమైనా అవు కలిసిందా? అక్కడ ఓదోతో కంటి ఓష్టం. ఇక్కడ కంఠంతో ఓష్టం ఉంది, తాలుస్థానం లేదు. ఇక్కడ కొంచెం తాలుస్థానం కలిసిన వర్ణం ఏనే. 3 వర్ణాల నుంచి ఏకే కొంచెం తాలు కొంచెం సాదృశ్యం ఉంది, సమానత ఉంది. కాబట్టి అదే తీసుకొని పెట్టుకుంటాం. ఓకేనా? అందుకే రాసుకోండి. వి స్థానంలో ఏమొస్తుంది? ఐ వస్తుంది. రాసుకోండి కింద. వై పాష్ ఆ ఏంటండి? వై పాష్ ఆ. వై పాష్ ఆ. ఓకేనా? వై పాష్ ఆ. ఇది స్థితి అండి ఇంతవరకు మనకు. ఓకేనా? అది వచ్చి వృద్ధి చేస్తా అంటే వృద్ధి ఏంటంటే వృద్ధి రాదేచ్చు అని చెప్పింది. ఆ ఐ ఔ. కానీ ఈ 3 వర్ణాలు కూడా ఏమి తెచ్చుకోవాలంటే స్థానేంతరతమ వచ్చి చెప్పింది. పోయి స్థానం ఏదైతే అత్యంత దగ్గరగా ఉందో, సమాన వర్ణం ఉందో అది తీసుకొని పెట్టుకోని చెప్పి. ఈకి సమాన వర్ణం ఐ కాబట్టి ఐ తీసుకొచ్చి పెట్టాం. ఐ తీసుకొస్తే కింద ఏమొచ్చింది? వైపాష్ అయిపోయింది. వి స్థానంలో వై వచ్చింది. వైపాష్ ఆ. వైపాష్ అని ఈ రకంగా వచ్చిందండి. ఓకే. ఇక్కడ నుంచి యచిభం ఇది వచ్చి మన భాషంజ ఎస్చేతిచ్చ మళ్ళీ దానికి లోపం చేయడము ముందున్న వర్ణానికి. ఇక్కడ మనకు ఈ ప్రకృతి సూత్రం నాధ్యం అని ఇక్కడ ముఖ్యంగా ప్రయోజనం మనకి ఇక్కడ చూపించాలి, వినియోగించాలి. ఏ రకంగా వినియోగింపబడింది, ఏ రకంగా నిషేధించింది అనేది మనం రేపు చూద్దాం. కొంచెం ఇక్కడ విస్తృతంగా వివరంగా చెప్పాలి. ఇది ఎలా ఏ రకంగా వచ్చింది అనేది ఈ విషయం గురించి రేపు చెప్పుకుందామండి. ఓకే. ఇంతవరకు డౌట్ ఉంది చెప్పిన వరకు? ఏదైనా సందేహం ఉందా? పైదంతా మనం చెప్పుకునేదే కాబట్టి మళ్ళీ ఒకసారి చెప్పుకున్నాము. ఇక్కడ మన ముఖ్య ప్రయోజనం విపాష్ ఆ. ఇక్కడ షా హలంతా ఉంది, ఆ ఉంది. హల్లు అచ్చులు ఉన్నాయి. హల్లు అచ్చులు ఉన్నప్పుడు దీనికి ఏ రకంగా నిషేధిస్తుంది, ఏం ప్రాప్తమైంది, ఏది నిషేధించింది అది రేపు చూద్దాం. ఇప్పుడు ఇంతకు చెప్పిన యొక్క సందేహం ఉంటే చెప్పండి. ఇకో గుణ వృద్ధి అనేటువంటిది ఇందులో రాలేదు కదండి. ఏంటండి? ఇకో గుణ వృద్ధి అనేటువంటిది అది అంకెల్లో వస్తుంది కాబట్టి ఇక్కడ మనకి పనికిరాదు, అంతే కదండి. ఇది మనం చూపించాలి. అంటే ఇక్కడ మనకు అది ఇకంతస్య అంగస్య అంటుంది. ఇకంతస్య అంగస్య అని అంటాం కాబట్టి అంగంలో ఇక అంతం లేదు కదా, అంతం లేదు కాబట్టి మనకి సమస్య లేదు. ఇక్కడ సమస్య ఎందుకు లేదు? తద్దితే స్వచామాదే అనే సూత్రం వచ్చి ఏం చెప్తుంది? తద్దిత ప్రత్యయం పక్కన ఉంటుంది. ఏంటి తద్దిత ప్రత్యయము? విపాష్ ఆ అని తద్దిత ప్రత్యయం కదా, అది పక్కన ఉంటే అచ్చులలో ఆది అచ్చుకు అని చెప్తుంది. అంగంలో ఉండే అచ్చుల్లో ఆది అచ్చుకొని అచ్చులు ఏవైతే ఉన్నాయో అందులో ఆది అచ్చులు స్పష్టంగా ఆది అచ్చుకు వృద్ధి చేసుకో అని చెప్పింది. ఆది అచ్చుకు వృద్ధి చేసుకో అని చెప్పింది. కానీ ఆది అచ్చుకు వృద్ధి చేసుకునేప్పుడు స్పష్టంగా ఆది అచ్చు ఈ ఉంది కదా, దానికి వృద్ధి ఏమవుతుంది? ఈకి వృద్ధి అయ్యే అవుతుంది అనమాట. ఓకేనా? అయ్యే అవుతుంది కాదు చెప్తుంది. కానీ ఒకవేళ ఇక్కడ సమస్య లేదు. ఆది అచ్చు ఒకవేళ ఇక్కడ ఆ ఉందనుకుందాం, అదే చెప్పాను. వపాష ఉందనుకోండి, ఇక్కడ వాకి కూడా అచ్చులు ఆది వచ్చింది. వా అనేది వాలో ఆ ఉంది, ఆ మొదటి వచ్చే కదా, మరి దానికి వృద్ధి చేసుకోవచ్చా అంటే అక్కడ వృద్ధి కాదు. ఎందుకు? అప్పుడు ఈ సూత్ర పరిభాష వచ్చి చెప్తున్నావు అంటే ఏమంటుంది? ఇకో గుణ వృద్ధి వచ్చి నువ్వు ఇక్కుల స్థానంలో ఎప్పుడు చేసినా వృద్ధి గుణం కానీ వృద్ధి కానీ ఎప్పుడు చేసుకున్నా అది ఎక్కులకు మాత్రం చేసుకోవాలి. ఈ ఊరు లుదులకు మాత్రం చేసుకోవాలని చెప్పి చెప్తుంది. ఇగంతస్య ఎందుకు రాదంటే పక్కన ఆది అనే శబ్దం తద్దితే స్వచామాదే ఆది శబ్దం
చెప్పారు కాబట్టి మహర్షి పాణి ఇక్కడ అంతమని తీసుకోము, ఇక్కడిని తీసుకుంటాం అంతే, ఇక్కులకు మాత్రం చేసుకో ఇకో గుణ వృద్ధి ప్రకారం. ఎందుకంటే అది బలమైన సూత్రం. తద్దితే స్వచ్ఛామాదిని స్పష్టంగా మహర్షి పాయింట్ చెప్పిన తర్వాత అది ఎవరు చెప్పని చోట, నిశ్చయం లేని చోట, క్లారిటీ లేని చోట ఇది వచ్చి ఇక్కులకు మాత్రమే చేసుకోవాలని చెప్తుంది. ఓకేనా? అర్థమైందండి మహోదయ? ఇప్పుడు విపాష్ అనే దానికి మనం సప్తమి విభక్తి ఏకవచనం గీ ప్రత్యయం తెచ్చుకున్నాం కదా, మళ్ళీ గీ ప్రత్యయం తెచ్చుకున్నాక మళ్ళీ అన్ ప్రత్యయం మళ్ళీ తెచ్చుకున్నాం కదా, ప్రత్యయం మీద ప్రత్యయం, అట్లా 2 ప్రత్యయాలు తెచ్చుకోవచ్చా? 2 ప్రత్యయాలు. అందుకే సప్తమి సమస్త ప్రాతిపదిక అని చెప్పాం కదా. మనం ఏదాన్ని తీసుకొచ్చాం? ప్రాగ్ దివ్య, ఇది తత్ర భవ అర్థంలో ప్రాగ్ దివ్యత్వం చెప్పేటప్పుడు దాని అర్థం చెప్పి ప్రాగ్దివ్యత అన్ని వచ్చింది. కానీ ఏ అర్థంలో వచ్చింది? తత్ర భవ భవార్థంలో వచ్చింది. ఎందుకు వచ్చిందని? ఏ అర్థం? భవార్థం చెప్పడం కోసం. దాని అర్థం రాయించడం. సప్తమి సమర్థాత్ ప్రాతిపదిక, సప్తమి సమర్థవంతమైన ప్రాతిపదికం చేత భవార్థంలో భవాని అర్థం చెప్పడం కోసం అని ప్రత్యయం వస్తుంది అని చెప్పింది. అక్కడ సప్తమి సమర్థాత్ ప్రాతిపదిక, అక్కడ సప్తమి తెచ్చుకోవాలి ఖచ్చితంగా. విగ్రహవాక్యం సప్తమి, అక్కడ సప్తమి భక్తి వస్తుంది తెలుసు కాబట్టి విగ్రహవాక్యం అంటే విపాషి భవ, విపాషి నదిలో ఉన్నటువంటి సప్తమి ఖచ్చితంగా ప్రత్యయం తెచ్చుకుంటే దాని సప్తమి సమర్థమైన ప్రాతిపదికం చేతనే ఇది అని ప్రత్యయం వచ్చింది భవార్థం చెప్పడం కోసము. అలా వస్తే అందుకని 2 వచ్చే సమర్థానం ప్రథమ 2 ఉన్నప్పుడు ఏం తెచ్చుకోవాలి? ప్రథమ సమర్థం తెచ్చుకో. ఓకేనా? అందుకే ప్రథమ సమర్థం ప్రత్యయం తెచ్చుకున్న తర్వాత మనకు ఆ సప్తమ్యంతమైన ప్రాతిపదికం చేతనే మనం అన్ని వచ్చినాం. అలా తెచ్చుకో. జీ అర్థమైందా సోమ్యాద్రి గారు? అంటే సప్తమి ఏకవచన ప్రత్యయం పరమైనప్పుడు అది పదం అయిపోయింది కదా, మళ్ళీ ప్రాతిపదికం కింద వస్తుందా? పదం కలిగి పదమై ఏ దానికి అయింది పదము? కేవలం విపాషింగీకే అయింది, అనుకు కాలేదు కదా. పదం ఏదైనా విపాషింగీకి అన్ను కూడా మనకు అట్లా ప్రత్యయం ఉంది కదా. అంటే నేను అంటే ఇప్పుడు అన్ ప్రత్యయం పదానికి మనం జోడించినట్టు, పదానికి పరం చేసినట్టు కదా. విపాషింగి ఒక పదం అనుకుందాం. ఇదేంది సప్తికంత పదం చేసి ప్రత్యయం కాబట్టి సో పదం అయిపోతుంది. కానీ పదం మనకి మొత్తం పదం చేయాలి, మొత్తం పదం చేయాలి, అనుప్రత్యయం కలుపుకోవాలి. ఓకేనా? కాబట్టి అందుకే కృతది సమాసాస్తి వచ్చి దానికి మళ్ళీ మొత్తం ప్రాతిపదిక సంజయం పేరు పెట్టాల్సి వస్తామంట దాన్ని కలుపుకోవడం కోసం. అట్లా మొత్తం ప్రాతిపదికం పేరు పెట్టిన తర్వాత ఆ మొత్తం ప్రాతిపదికం చేతనే మనకు ఆ ప్రాతిపదికంలో ఉండే ఒక అవయవం దొరుకుతుంది. ఇది సుప్ అనే అవయవానికి మనం లుక్ చేసుకున్నామట. అది ప్రాతిపదికం ప్రాతిపదికం పేరు పెట్టుకుంటే ఆ మధ్య ఉండే సుప్ వెళ్ళిపోయేది కాదు. ఓకేనా? ప్రాతిపదిక పేరు పెట్టిన దానివల్ల మొత్తానికి ప్రాతిపదిక పేరు పెట్టి అందులో ఉండేటువంటి అవయవానికి లుక్ అయిపోయింది. దానికోసం పెట్టుకోవాలన్నమాట. ఓ ఇంకా అండి అస్తు అండి. తర్వాత రూపసిద్ధి అవశిష్టం మిగిలినది రేపు చూద్దామండి. ఒకసారి మీరు అందరి వల్ల గమనించండి ఆ సూత్రాన్ని ఓపెన్ చేసి. అస్తు మంత్రపాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాని పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. అందరికీ నమస్కారం అండి.